యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము లూకాసు వార్త నుండి ప్రశ్నలు మరియు జవాబులు తెలుసుకుందాం. 1. యేసు వాడుక చొప్పున ఏ కొండకు వెళ్ళారు? జవాబు: యేసు ఒలీవల కొండకు వెళ్ళారు. 2. యేసు ఒలీవల కొండకు వెళ్తున్నప్పుడు ఆయనతో ఎవరు వెళ్ళారు? జవాబు: యేసు ఒలీవల కొండకు వెళ్తున్నప్పుడు యేసుతో ఆయన శిష్యులు కూడా వెళ్ళారు. 3. యేసుతో ఒలీవల కొండకు వెళ్ళిన తన శిష్యులతో యేసు ఏం చెప్పారు? జవాబు: యేసు మీరు శోధనలో పడకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయుడి అని తన శిష్యులతో చెప్పారు. 4. ప్రార్థన చేయుడని తన శిష్యులకు చెప్పి యేసు ఎంత దూరం వెళ్ళారు? జవాబు: ప్రార్థన చేయుడని తన శిష్యులకు చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళాను. 5. యేసు తన శిష్యుల నుండి రాతివేత దూరం వెళ్ళి అక్కడ ఏం చేసెను? జవాబు: యేసు మోకాళ్ళుని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టం కాదు కానీ నీ చిత్తమే సిద్ధించును అని ప్రార్థించాను. 6. ఒలీవల కొండ మీద యేసు ప్రార్థించుచున్నప్పుడు ఏమి జరిగినది? జవాబు: ఒలీవల కొండ మీద యేసు తండ్రికి ప్రార్థించుచున్నప్పుడు పరలోకము నుండి ఒక దూత యేసుకు కనపడి యేసును బలపరిచెను. 7. యేసు వేదన పడి ప్రార్థన చేయగా ఏం జరిగింది? జవాబు: యేసు వేదన పడి ప్రార్థన చేయగా యేసు చెమట రక్తబిందువు వలె ఆయను. 8. ఒలీవల కొండ మీద ప్రార్థన చాలించిన తరువాత ఏమి చేసెను? జవాబు: ఒలీవల కొండ మీద ప్రార్థన చాలించిన తరువాత యేసు తన శిష్యుల వద్దకు వచ్చి చూచి వారు దుఃఖము చేత నిద్రించుట చూచెను. 9. యేసు తన శిష్యులు నిద్రించుట చూచి తన శిష్యులతో ఏమన్నారు? జవాబు: యేసు తన శిష్యులతో మీరు ఎందుకు నిద్రించుతున్నారు? శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయడని చెప్పారు. యేసుక్రీస్తు వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళారు. యేసు యెరూషలేము కంటే ఒలీవ కొండను ఎక్కువగా ఇష్టపడేవాడు. ఆ కొండపైనే ఎక్కువగా ఉండేవారు. ఆ కొండపైనే ఎక్కువగా ప్రార్థన చేసుకుంటారు. యేసు పునరుద్ధానుడైన తర్వాత 40వ రోజు ఒలీవల కొండ నుండి తన శిష్యులు చూస్తూ ఉండగా పరలోకానికి ఎక్కిపోయారు. యేసుక్రీస్తు రెండవ రాకడలో కూడా ఆ ఒలీవల కొండ పైకి వస్తారు. అప్పుడు ఆ కొండ రెండుగా చీలుతుంది. ఆ చీలిన దానిని యెహోషాపాతు లోయ అంటారు. ఇశ్రాయేలీయులు తలదాచుకొనుటకు ఆ యెహోషాపాతు లోయలోనికి వెళ్తారు. అందుకని ఒలీవల కొండకు చాలా ప్రాధాన్యత కలిగింది. యేసు చివరి రోజు ప్రార్థన చేసుకున్నటకు ఒలీవల కొండకు వెళ్ళారు. ఆయనతో పాటు ఆయన శిష్యులు కూడా వెళ్ళారు. అది గురువారం రాత్రి. యేసు తన శిష్యులతో మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు ప్రార్థన చేయుడని అని తన శిష్యులతో చెప్పాడు. ఒక రాయి తీసుకుని విసిరితే ఎంత దూరం వెళ్తుందో సుమారు అంత దూరము యేసు వారి యొద్ద నుండి వెళ్ళి మోకాళ్ళుని తండ్రికి ప్రార్థన చేశాడు. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టం కాదు కానీ నీ చిత్తమే జరిగించుము అని యేసు ప్రార్థన చేశాడు. అప్పుడు పరలోకము నుండి ఒక దూత కనపడి
యేసుని బలపరిచింది. అయితే యేసు ఎంతో వేదన పడ్డాడు. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు కారినటువంటి చెమట రక్త బిందువు వలె అయింది. యేసుక్రీస్తు ఎప్పుడు కూడా మోకాళ్ళని ప్రార్థన చేసేవాడు. మోకాళ్ళ మీద ఉండుట కూడా ఒక ఆసనమే. అది కూడా మనిషికి అవసరమే. అది కూడా ఒక విధంగా వజ్రాసనం లాంటిది. వజ్రాసనంలో కూర్చొని రోజుకి ఒక అరగంట ప్రార్థన చేసుకుంటే మంచిది. మోకాళ్ళ నొప్పులు రాకముందే రోజు ఒక అర్ధగంట వజ్రాసనంలో కూర్చొని ప్రార్థన చేసుకోండి. మన జీవితకాలం అంతా మోకాళ్ళ నొప్పులు రావు. మోకాళ్ళు బాగా వంగుతున్నప్పుడే దేవుడి దగ్గర మీ మోకాళ్ళు వంచండి, దేవుని ప్రార్థించుకోండి. యేసు ప్రార్థన చాలించి వచ్చి తన శిష్యులను చూడగా వారు నిద్రపోయి ఉన్నారు. మీరు శోధనలో పడకుండా ఉండాలంటే ప్రార్థన చేయండి అని యేసు తన శిష్యులకి చెప్పారు. అదేవిధంగా మనం కూడా శోధనలో పడకుండా ఉండాలి అంటే మనం కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. యోహాను సువార్త 15:7 ప్రకారం, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అన్నారు యేసు. కాబట్టి మన యందు ఆయన మాటలను నిలిచి ఉండేలా చూసుకోవాలి. వాక్యానుసారంగా జీవించాలి. వాక్యానుసారంగా జీవించి దేవుని యొక్క అనుగ్రహం పొందుదాం. థ్యాంక్ యూ.